తెలంగాణపై సూర్యుడు సుర్రుమంటున్నాడు. రానున్న 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయంటూ అలర్ట్ జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో వడదెబ్బ తగిలి ఓ మహిళ మృతి చెందింది. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా పిప్పల్దరిలో అత్యధికంగా 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 40.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా సాధారణం కంటే ఎక్కువ మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎండల యొక్క తీవ్రత చూస్తుంటే వచ్చే ఏప్రిల్ మే నెలలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందో తలుచుకునేందుకే ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కూడా సూర్యుడు నిప్పులు చెరుతున్నాడని చెప్పవచ్చు. చాలా ప్రాంతాలు కూడా నిప్పుల కొలిమిలా తయారయ్యాయి. దీంతో ప్రజలు చాలా భయపడుతున్నారు ఎండ తీవ్రతకి. ఇప్పుడే పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో అసలు మేము ఉదయం పూట కూడా కనీసం బయటికి వచ్చి పనులు చేసుకోగలుగుతామా లేదా అనేటువంటిది భయాందోళనలో ప్రజలు ఉన్నారని చెప్పవచ్చు. ఒకసారి మనం నిన్న కనుక నమోదైనటువంటి ఉష్ణోగ్రత వివరాలు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా పిప్పల్దరిలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జనగామ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 40.6, నిజామాబాద్ ములుగు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా జగిత్యాల జిల్లాలో 40.3, హనంకొండలో 40.2, వరంగల్లో 39.1, కామారెడ్డి జిల్లాలో 39.7, మహబూబాబాద్ జిల్లాలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే దాదాపు మన తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అవుతుంది. దీంతో మరొక 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడదెబ్బ గురి కాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఒక మహిళ వడదెబ్బ తగిలి నిన్న మృతి చెందింది. చాలా చోట్ల కూడా వడదెబ్బ బారిన పడి ప్రజలు ఆసుపత్రులుతున్నటువంటి పరిస్థితి నమోదవుతుంది. ఎందుకంటే మార్నింగ్ లేవడంతో సూర్యుడు బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు. సూర్యోదయం ఎప్పుడవుతుందో అప్పటి నుంచే సూర్యాస్తమయం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండలు ఉంటున్నాయి. ఎండలు క్రమక్రమంగా మధ్యాహ్నం వరకు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టెంపరేచర్ ఒకవైపు ఉండటంతో పాటు వడగాలు కూడా వీస్తుండటంతో వడదెబ్బ బాగానే పడే ప్రమాదం ఉండటంతో దాదాపు 11-12 గంటల నుంచే 3-4 గంటల వరకు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేసేటువంటి కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ వారు కూడా పొలాల వద్ద ఉండట్లేదు, చెట్టు నీడలు ఉంటున్నారు. తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ ఏమైనా పనులుంటే సాయంత్రం పనులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సూర్యుని ఎఫెక్ట్ అంటే ఎండల ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు తీవ్రంగా భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికంటే ఇప్పుడు ఈ మార్చి నెలలోనే మనకు 40.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. కాబట్టి రేపు ఏప్రిల్ మే ఇంకా 2 నెలలు కూడా మనకు ఎండాకాలం ఉంది. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు దాదాపు మనకు హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం ఉంది. అంటే 50 డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలంటున్నారు. ఎండ తాపం అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు రాత్రి డేలా ఒక రకంగా ఉంటే రాత్రి ఒక రకంగా ఉంటుంది. రాత్రి ఒక రకమైనటువంటి హ్యూమిడిటీ ఫామ్ అవుతుంది. రాత్రి వచ్చేటువంటి వేడితోటి ఉక్కపోతతోటి కూడా చర్మము ఇట్లా మన కుట్టినట్టు అవుతుందని కూడా ప్రజలు అంటున్నారు. వాళ్ళు హాస్పిటల్ కూడా వెళ్తున్నారు. అంటే డేలా ఒకవైపు వేడి వడగాలులతోటి రోజంతా పగటిపూట వాతావరణం ఉంటే
రాత్రిపూట అంటే మనకి 8-8:30 తర్వాత దాదాపు 12-1 గంటల వరకు కూడా ఒక రకమైనటువంటి హీట్ ఉంటుంది. ఈ హీట్ తోటి కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇండ్లలో. దీంతో గత మన వారం రోజుల నుంచి కనుక చూసుకుంటే ఇప్పుడు కూలర్లకు కానీ ఏసీలకు కానీ కూడా గిరాకీ కూడా పెరిగింది. ఎందుకంటే మరొక వైపు కూలర్లు ఏసీలు నడవడంతో కరెంటు వినియోగం కూడా ఎక్కువగా పెరిగిందని కూడా అటు మన విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సో దీంతో ప్రస్తుతానికి పరిస్థితి బెంబేలెత్తే విధంగా ఉంది. అంటే ఇప్పుడు ఎండాకాలానికి ప్రజలు భయపడుతున్నారు. మరిన్ని రోజుల్లో ఎండలు ముదిరే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎట్లా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన కాబట్టి ఉదయం పూటనే ఎక్కువగా పనులు చేసుకుంటున్నారు, మధ్యాహ్నము రెస్టులు తీసుకుంటున్నారు. సో ఒకసారి మనకు రోడ్ల పైన కూడా గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే వెహికల్స్ కూడా ఎక్కువ నడవడం లేదు. దాదాపు మనకు 12:30-1 గంటల నుంచి 3 గంటల వరకు మెయిన్ రోడ్ల పైన కూడా వెహికల్స్ యొక్క రాకపోకలు కూడా చాలా వరకు తగ్గిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎండలో ట్రావెల్ చేయడానికి కూడా ప్రజలు ఇష్టపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వడదెబ్బ వస్తుంది, హీట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకుండా ఉండడానికి మార్నింగ్ ఈవినింగ్ టైంలో కూడా జర్నీ చేయడానికి కూడా ఇటు ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రస్తుతానికి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇందుకు ఇప్పుడు మనకు చాలా జిల్లాల్లో కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి లెక్కల ప్రకారం సాధారణం కంటే మనకు 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత ఇప్పుడు నమోదవుతుంది. మరికొన్ని రోజుల్లో అది 4-5 డిగ్రీల వరకు పెరిగిపోయే అవకాశం ఉంటే మాత్రం ఇక అసలు ఉదయం 8-9 గంటల నుంచే కూడా అసలు ప్రజలు బయటికి వస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇటు కోల్పల్లి సింగరేణి ప్రాంతం ఉంటుంది, మంచిర్యాల, అటు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఆసిఫాబాద్ ఇదంతా సింగరేణి గనులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఓపెన్ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ కూడా ఉష్ణోగ్రత లోపల ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ కాస్ట్ల అది లోపలికి ఉంటుంది కాబట్టి మన భూమి పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే భూమి లోపల ఇంకా అక్కడ ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది. సింగరేణి కార్మికులు కూడా డ్యూటీలు చేయడానికి, అధికారులు కూడా డ్యూటీలు చేయడానికి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనకు రాబోయే రోజుల్లో ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అలర్ట్ గా ఉండాలి. ఎండను బట్టి ప్రజలు కూడా పని చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.